వెల్కమ్ బ్యాక్ టు యూనివర్సిటీ ఆఫ్ ఫ్యాషన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. సో వీడియోలోకి వచ్చేస్తే నేను ఈసారి ఫెస్టివల్ సీజన్ వచ్చేస్తుంది, దసరా. సో దానికోసం మంచి మంచి శారీస్ అయితే నేను తీసుకొచ్చేసాను అనమాట. సో అవి ఎలా ఉన్నాయనేది ఈరోజు మీకు రివ్యూ ఇస్తున్నా. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను తీసుకున్న శారీ అయితే యాక్చువల్లీ నేను దీంతో వేరే డ్రేపింగ్ స్టైల్ చేశాను. దానికోసం నేను మొత్తం ఇప్పేసి పెట్టాను అనమాట. శారీ అయితే ఇది. సో ఫోటో పెడతాను చూడండి, మీకే తెలుస్తుంది ఎలా అనిపిస్తుంది అనేది. ఇదైతే చాలా బాగా అనిపించింది. వైన్ కలర్లో చూస్ చేసేసుకున్నాను నేను. నాకు ఎందుకో బాగా అనిపించింది అనమాట. సో వైన్ కలర్కి పైన అంతా మనకి సిల్వర్లో అనమాట ఇదంతా వచ్చేసింది. సో సిల్వర్లో మొత్తం మనకి ఇలా ఇచ్చేసా అనమాట జరీతో. సో శారీ అంతా మనకి ఇలానే వచ్చేసింది అనమాట. నాకు ఇది కొంచెం తక్కువే పడింది మనకి. యాక్చువల్లీ చాలా రేంజ్లో ఉన్నాయన్నమాట, చాలా ప్రైజెస్లో ఉన్నాయి. సో మనకి తక్కువ రేంజ్లోనే వచ్చేసింది అనమాట ఈ శారీ. చూసేకి ఒక పట్టు లుక్ వస్తుంది అనమాట ఇది వేసుకుంటే కూడా. సో దీని బార్డర్ వచ్చేసి మనకి ఇలా వచ్చేసింది అనమాట. మొత్తం రోజ్ కలర్లో మొత్తం బార్డర్ అంతా ఇచ్చేసి వైన్ కలర్లో మిడిల్ పార్ట్ అంతా శారీ మనకి ఇచ్చేసారు. సో ఇక్కడ కొంచెం ఇలా ఇచ్చేసారు. మనం ఏదైనా ఇక్కడ జిగ్జాగ్ చేసేసుకొని ఏదైనా థ్రెడ్తో ఏదైనా చేపించుకోవచ్చు అనమాట, టైజిల్స్ అట్లాంటివి. కింద చూసా అంటే మనకి ఇలా పెద్దగా బార్డర్ ఇచ్చేసారు. చాలా బాగుందనమాట ఈ పెద్ద బార్డర్. సో ఇలా చూసా అంటే పైన అంతా ప్లెయిన్ జరీతో ఇచ్చేసి మిడిల్ పార్ట్లో ఒక ఫ్లవర్తో డిజైన్ చేశారనమాట. అండ్ కింద కూడా మళ్ళీ మనకి ప్లెయిన్గా ఇచ్చేసారనమాట బార్డరే. ఇంకా ఇక్కడ చూసా అంటే మొత్తం మనకి వైన్ కలర్తో ఇచ్చేసారనమాట. వైన్ కలర్ మీద సిల్వర్ కలర్తో జరీ ఇచ్చేసారు. అది మొత్తం ఇలా చేసేసారనమాట. వేసుకున్నా కూడా చాలా డీసెంట్ ఉందన్నమాట. బాగా అనిపించింది నాకు. ఫెస్టివల్ సీజన్కి అయితే బెస్ట్ అని చెప్పచ్చు. ఇలా శారీ మొత్తం ఇలా వచ్చేసింది అనమాట. సో పెద్ద బార్డర్తో వచ్చేసింది. సో దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో కూడా చూపించేస్తా. స్టార్టింగ్లోనే ఇచ్చేసాడనమాట బ్లౌజ్ అయితే మనకి. సో బ్లౌజ్ మాత్రం ఇలా వచ్చేసింది. బ్లౌజ్ ఇలా మొత్తం మనకి సిల్వర్ షేడ్లోనే వచ్చేసింది అనమాట. మిడిల్లో మొత్తం ఈ గోల్డ్ కలర్ మీద అంతా అయితే చాలా బాగా అనిపించింది అనమాట. ఇది వేసుకున్నాక కూడా బాగా అనిపించింది. సో బ్లౌజ్ మాత్రం 1 మీటర్ వరకు ఇచ్చేసారనమాట. ఎలాంటి వాళ్ళకైనా సెట్ అయిపోతుంది. సో మనకి ఇలా బార్డర్ ఇచ్చేసారనమాట. సో దానికి దీనికి కొంచెం డిఫరెంట్ ఉంది బార్డర్. చూసారంటే ఇలా వచ్చేసింది అనమాట బార్డర్. ఇక్కడ రోజ్ కలర్లో ఇచ్చేసారు. ఇక్కడ వైన్ కలర్లోనే మనకి మొత్తం ఇచ్చారనమాట. బట్ ఇక్కడ రోజ్ కలర్లో ఇచ్చేసారు. సో ఇక్కడ మిడిల్లో చూసారంటే డిజైన్ కొంచెం చేంజ్ అయింది అనమాట. సో శారీ అయితే ఇలా వచ్చేసింది. చాలా బాగా అనిపించింది నాకు. సెకండ్ శారీ చూసేద్దాం ఎలా ఉందో. నెక్స్ట్ వచ్చేసి నేను తీసుకున్న శారీ ఇది అనమాట. మంచి రెడ్ కలర్లో తీసేసుకున్నాను. బాగా అనిపించింది చూడంగానే. ఇది ఆర్గాంజా ఫ్యాబ్రిక్లో వచ్చేసింది అనమాట. సో మరి మనకి రఫ్ క్లాత్ అయితే కాదు, సాఫ్ట్ ఉంది బాగా. ఇది ఆర్గాంజా క్లాత్లో తీసేసుకున్నాను నేను. సో నాకు బాగా అనిపించింది అనమాట, అందుకనేసి చూసాను. యాక్చువల్లీ ఏమైందంటే ఇందులో యాక్చువల్లీ మనకి ఇది ఆపోజిట్ బ్లౌజ్ వచ్చింది గ్రీన్ కలర్. బట్ నాకు బ్లౌజ్ పీసే లేదు అసలు ఇందులో. నేనైతే రిటర్న్ పెట్టాలనుకుంటున్నా. యాక్చువల్లీ చాలా మంది కొన్నారు, చాలా మందికి బ్లౌజ్ పీస్ వచ్చింది. బట్ నాకైతే బ్లౌజ్ పీస్ రాంది, నేనేం చేసుకునేది చెప్పండి. సో అందుకోసం నేను రిటర్న్ పెట్టేద్దాం అనుకుంటున్నా. సో కాకపోతే శారీ క్వాలిటీ చాలా బాగుంది. బట్ మర్చిపోయారేమో, ఏం చేయలేం. ఇంకా నేను రిటర్న్ పెడదామని చెప్పేసి అనుకున్నా. సో శారీ మొత్తం చూపించేస్తా ఫస్ట్ నుంచి ఎలా వచ్చిందో. ఎక్కడ లోపల ఏమైనా ఉందేమో అని మొత్తం తీసి చూసాను అనమాట. ఏం లేదు. శారీ మనకి ఇలా రెడ్ కలర్లో తీసేసుకున్నా. చాలా కలర్స్ ఉన్నాయి, బట్ నాకైతే కొంచెం రెడ్ కొంచెం ఎందుకో తీసుకోవాలనిపించి తీసుకున్నాను. దానికి ఇక్కడంతా మనకి ఇలా గోల్డ్ కలర్లో వచ్చేసింది అనమాట. గోల్డ్ మొత్తం జరీతో మొత్తం వచ్చేసింది శారీ అంతా. సో కింద చూసారంటే మనకి ఇలా కింద కొంచెం ఈ బార్డర్, ఈ సైజ్ బార్డర్లో అయితే మనకు వచ్చేసింది అనమాట. చూసా అంటే ఇట్లా వచ్చేసింది బార్డర్ అంతా. మొత్తం జరీతోనే గోల్డ్ కలర్ జరీతో ఇచ్చేసారు. అది స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు మొత్తం ఇట్లా వచ్చేసింది అనమాట. చూడండి వచ్చేసింది అనమాట. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి. నాకు ఎందుకో చాలా బాగా అనిపించింది ఈ శారీ అనమాట. వేసుకున్నా కూడా బాగుంటుంది అనుకున్నా, అందుకోసం తీసేసుకున్నాను. బాగా అనిపించింది నాకు ఈ శారీ. నాకైతే బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో నాకు తెలియదు, బట్ నాకు ఇది ఓకే అనిపించింది. ఫెస్టివల్ సీజన్కి కొంచెం బెస్ట్ కదా ఇట్లాంటి శారీ అన్నట్టు అనిపించింది నాకు. మరి ప్రతిదీ మనం పట్టు శారీనే కట్టాలంటే కాదు కదా. సో అట్లా నార్మాలిటీ కూడా కట్టేకి అవుతుంది కదా. ఇలా తీసేసుకున్నా. మనకి ఇది వచ్చేసి ఇలా వచ్చేసింది అనమాట. పళ్ళు వచ్చేసి ఇలా మొత్తం మనకి ఎంబ్రాయిడరీ జరీతో జరీ మొత్తం గోల్డెన్ జరీతో మొత్తం ఇలా వచ్చేసింది అనమాట. మొత్తం కింది వరకు
ఇలా వచ్చేసింది కింద బార్డర్తో ఇలా వచ్చేసింది అనమాట మంచిగా. సో ఇక్కడ చూసారంటే ఇలా మనకి ఇలా ఎంత బాగా ఇచ్చేసారు చూడండి శారీకి. ఇలా కూడా వచ్చేసింది అనమాట. మళ్ళీ మనం కుచ్చుళ్ళకి స్టిచ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే మనము ఇక్కడ ఏదైనా డిజైన్గా ఏదైనా వేయించుకునే కూడా ఏం అవసరం లేదనమాట. ఆల్రెడీ వాళ్ళే ఇచ్చేసారు. సో ఇలా వచ్చేసింది ఈ శారీ. బ్లౌజ్ అయితే లేదనమాట. బ్లౌజ్ గురించి చెప్పుకుందా అంటే బ్లౌజ్ లేదు. నేను తీసుకున్న ఈ 2 శారీస్ చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. మీకు కావాలంటే అన్ని కలర్స్ పెడతాను. చూసారు కదా ఎలా అనిపించిందో. నాకైతే ఫెస్టివల్ సీజన్కి ఇవి కొంచెం బెస్ట్ అనిపించాయి అనమాట. అందుకనేసి తీసేసుకున్నా. సో మీకు ఎలా అనిపించాయి అనేది కూడా నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. వీటి లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు కావాలంటే మీకు కూడా పర్చేస్ చేయొచ్చు. చూసారు కదా మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్. బై బాయ్.